కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి, ఇది పాత సామెత. కూర్చొని తింటే కొండలాగా దేహం పెరుగుతుంది, ఇది కొత్త సామెత. ఎందుకంటే అదే పనిగా కూర్చొని ఉంటే శరీరంలో బద్ధకం మొదలవుతుంది. ఏ పని చేయాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది. చివరికి అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. పరిస్థితి ఇంతకంటే విషమిస్తే అప్పుడు శరీరం లావెక్కిపోతుంది. ఒక్కసారి లావెక్కిన శరీరం తగ్గాలంటే చాలా కష్టం. శరీరం లావెక్కకూడదు, బద్ధకం అసలు రాకూడదు, సైజ్ 0 సినిమాలో అనుష్కలాగా అసలు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా 4 అడుగులు వేయాలి. 4 అంటే 4 మాత్రమే కాదు, అంతకు మించి అని అర్థం. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో నడవడం అనేది తగ్గిపోయింది. ప్రతిదానికి వాహనాల మీద ప్రయాణం చేయడం పెరిగిపోయింది. దీనివల్ల శరీరానికి వ్యాయామం అనేది లేకుండా పోయింది. ఫలితంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. శరీరం లావు కావడం, కొవ్వు నిల్వలు పేరుకుపోవడం, గుండె జబ్బులు వంటివి రావడం వల్ల చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు నడక వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదట. తీపితో పాటు షుగర్ కూడా అదుపులో ఉంటుందట. కీళ్ళు దృఢంగా ఉంటాయట. క్యాలరీలు కరిగిపోతాయట. బరువు కూడా అదుపులో ఉంటుందట. ఒత్తిడి పూర్తిగా తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందట. నాణ్యమైన నిద్ర కూడా వస్తుందట. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరోజు నడకను జీవన శైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలతోనే నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోకాల నొప్పులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు సాధ్యమైనంత వరకు వైద్యుల సూచనతోనే నడక కొనసాగించాలని చెబుతున్నారు. అయితే నడక వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతేకాదు చర్మం కూడా తేజోమయంగా కనిపిస్తుందట. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ సమర్థవంతంగా సాగిపోతూ ఉంటుందట. చర్మం మీద ముడతలు రావట. దీంతో వయసు పెరిగినా సరే ముఖంలో ఆ మార్పు కనిపించదట. అందువల్ల నడకను జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.